కర్ణుడు బ్రాహ్మణుడు కాదని ఎలా తెలిసిందో ఈ వీడియోలో చెప్తాను. కర్ణుడు పరశురాముడికి అబద్ధం చెప్పి విద్య నేర్చుకుంటాడు. కొంతకాలం తర్వాత ఒక రోజు గురు శిష్యులు ఇద్దరు అడవిలో ప్రయాణిస్తుండగా పరశురాముడు అలిసిపోయి కర్ణుడి ఒడిలో నిద్రిస్తూ ఉంటాడు. అదే సమయంలో కర్ణుడిని ఒక తేలు వచ్చి కుడుతుంది. దానివల్ల ఎంతో రక్తం కారుతుంది. అలాగే విపరీతమైన బాధపడతాడు కర్ణుడు. ఎందుకంటే గురువు నిద్ర పాడైపోతుందని అలాగే ఉంటాడు. కానీ కొద్దిసేపటికి ఆ రక్తం పరశురాముడి శరీరాన్ని తాకుతుంది. పరశురాముడు లేచి కర్ణుడిని అడగగా కర్ణుడు అంతా చెప్తాడు. అది విని పరశురాముడికి చాలా కోపం వస్తుంది. ఒక బ్రాహ్మణుడు ఇంతటి బాధను తట్టుకోలేడు. నువ్వు బ్రాహ్మణుడు కాదు, ఒక క్షత్రియుడు అని నాకు అబద్ధం చెప్పి విద్య నేర్చుకున్నావు కదా, అందుకే ఇదే నా శాపం అని ఆ శాపాన్ని శపిస్తాడు. కర్ణుడి కోసం మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.